భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్కు అంతా సిద్ధమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ను గెలిచిన టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించింది. ఇదే ఊపులో రెండో టీ20లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాను కాస్త కలవరపెడుతుంది. చివరి 5 టీ20 ఇన్నింగ్స్లో సూర్య ఘోరంగా విఫలమయ్యాడు. గత 3 ఇన్నింగ్స్లో అయితే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో అయితే ఏకంగా డకౌట్ అయ్యాడు. దీంతో వీలైనంత త్వరగా సూర్య ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. సూర్య ఫామ్లోకి వస్తే ఎంత బాగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తాడు. కాబట్టి సూర్య కూడా ఫామ్లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇంగ్లాండ్ వైపు నుంచి చూస్తే తొలి మ్యాచ్లో ఆ జట్టు ఆడిన తీరు తీవ్రంగా నిరాశపరిచింది. తొలి మ్యాచ్లో కెప్టెన్ జోస్ బట్లర్, పేస్ బౌలర్ జెఫ్రా ఆర్చర్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. దీంతో రెండో టీ20లో తమ కీలక ఆటగాళ్లు సత్తా చాటాలని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ముఖ్యంగా తొలి మ్యాచ్లో ఇంగ్లీష్ బ్యాటర్లు మన స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో రెండో టీ20లో వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్న చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అసలు ఈ మ్యాచ్లోనైనా షమి ఆడతాడా లేదా అనే వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చెన్నై చిదంబరం పిచ్ సాధారణంగా స్పిన్కు అనుకూలిస్తుంటుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా స్పిన్ పిచ్ని ఉపయోగించనున్నారు. మ్యాచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్తో పాటు మంచి సిమ్ లభిస్తుంది. దీంతో ఆరంభంలో పేసర్ల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలాగే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్చు స్లో అవుతూ ఉంటుంది. దీంతో మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. దీంతో పరుగులు రావడం కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువసార్లు గెలిచాయి. చెన్నైలో ఇప్పటి వరకు 2 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగాయి. అందులో ఒకసారి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, మరోసారి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచాయి. ఐపీఎల్లో ఇక్కడ 85 మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 49 మ్యాచ్ల్లో గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 36 సార్లు మాత్రమే గెలిచాయి. దీనిని బట్టి ఇక్కడ చేజింగ్ కాస్త కష్టమే అని అర్థమవుతుంది. అలా అని సాధ్యం కాకపోవడం అంటూ ఉండదు. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఉన్నాయి. అయితే బ్యాటర్లు కుదురుకుంటే సునాయాసంగా పరుగులు రాబట్టగలరు. దీంతో ఇక్కడ బ్యాటింగ్ చేయాలంటే ఓపిక అవసరం. అనేక సార్లు ఇక్కడ భారీ స్కోర్లు కూడా నమోదయ్యాయి. చెన్నైలో అత్యధిక స్కోర్ 246 పరుగులుగా ఉంది. అలాగే అత్యధిక విజయవంతమైన ఛేదన కూడా 213 పరుగులుగా ఉంది. ఇక అత్యల్ప స్కోర్ 70 పరుగులుగా ఉంది. ఇక వాతావరణం విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం శీతాకాలం. దీంతో మ్యాచ్ జరిగే సమయంలో సాయంత్రం ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడిపోవచ్చు. మ్యాచ్ సమయంలో మంచు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వర్షం నుంచి అయితే మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నాకు తెలిసి ఈ మ్యాచ్లోనూ టీమిండియా తుది జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి చోటు దక్కడం కష్టమే. పిచ్చు స్పిన్కు అనుకూలించడంతో ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం కోసం మొదటి మ్యాచ్లో షమిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చెన్నై పిచ్ కూడా స్పిన్కు అనుకూలించడంతో ఇక్కడ కూడా ముగ్గురు స్పిన్నర్లను ఆడించనున్నారు. దీంతో షమి మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. అవసరమైతే పిచ్చు పరిస్థితులను బట్టి లోకల్ స్పిన్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ను కూడా జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు తెలుగు కుర్రాడు పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో చోటు కష్టమే. పైగా లాస్ట్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. మొత్తంగా టీమిండియా తుది జట్టులో ఒక మార్పు ఉండొచ్చు. లేదంటే ఎలాంటి మార్పు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగొచ్చు. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వన్డౌన్లో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫినిషర్ రింకు సింగ్, స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి లేదా వాషింగ్టన్ సుందర్లో ఒక్కరికే చోటు దక్కుతుంది. ప్రధాన పేసర్గా అర్ష్దీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఆడనున్నారు. ఇక ఇంగ్లాండ్ కూడా తమ ప్లేయింగ్ 11లో ఒక మార్పు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. గస్ అట్కిన్సన్ను పక్కన పెట్టి యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను జట్టులోకి తీసుకోవచ్చు. ఈ లెక్కన ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఇంగ్లాండ్ ఓపెనర్గా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, వన్డౌన్లో జోస్ బట్లర్, మిడిల్ ఆర్డర్లో హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్ ఆడనున్నారు. ప్రధాన స్పిన్నర్లుగా రెహాన్ అహ్మద్, అదిల్ రషీద్, ప్రధాన పేసర్గా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ బరిలోకి దిగడం ఖాయమే. ఇది రెండో టీ20 మ్యాచ్లో రెండు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11 గురించిన నా అంచనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.